ఈ యోగా అనేది యూత్కి ఎంతవరకు ఇంపార్టెన్స్ అండ్ ఎందుకు రావాలి వాళ్ళు యోగా ఎందుకు నేర్చుకోవాలి? యోగా అంటే ఫస్ట్ తప్పించుకునేది యూత్ అనమాట. 1 hour మనం మ్యాట్ మీద ఉన్నామనుకోండి, థాట్స్ అన్నీ కూడా ఒక చోటకు చేరుతాయి. సో జిమ్ బెటరా లేకపోతే యోగా బెటరా వెయిట్ లాస్ కోసం? ఒక 3 months తీసుకున్నాను అనుకోండి, నేను ప్యాకేజ్ జిమ్లో జాయిన్ అవ్వాను, వెయిట్ లాస్ అయ్యాను, ఆపేశాను. నెక్స్ట్ ఏంటి సిచ్యువేషన్? ఇప్పుడు ఈ యోగా చేయడం వల్ల మీ లైఫ్ ఎట్లా మారింది? సో ఇప్పటి వరకు నేను మార్నింగ్ 4:30కి లేయగలుగుతున్నా. దట్స్ నాట్ ఏ బిగ్గెస్ట్ టాస్క్ ఫర్ మీ. అది నా అలవాటు, డైలీ జర్నీ, డైలీ లైఫ్ స్టైల్ అయిపోయింది అనమాట. అంటే మనం మైండ్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఇప్పుడు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కోసం అని చెప్పేసి ఒక మనిషి ఎంతసేపు అని యోగా చేయాలి డైలీ? డైలీ 30 minutes మీరు కేటాయించుకోగలిగితే చాలా మంచిది. సో 30 minutes ఈజ్ ఎనఫ్. మనం ఒక సీక్వెన్స్లో చేసామనుకోండి, అయిపోయి మ్యాట్ మడిచే టైంకి మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. నాకేం రాదు, జస్ట్ ఇలా స్టార్ట్ చేసి ఏదో ఒక యూట్యూబ్లో వీడియో పెట్టి గురువు గైడెన్స్లో చేశారనుకోండి, తెలుస్తుంది గురువుకి. సో ఫస్ట్ జాయింట్స్ని ఫ్రీ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతాయి, మన బాడీలో ఎక్కడెక్కడైతే మూమెంట్స్ వస్తాయి, ఇప్పుడు ఈ జాయింట్, ఇది నెక్, సో ఈ జాయింట్స్ అన్నీ కూడా కాస్త ఫ్రీ అవుతాయి. ఇప్పుడు యోగాసనాలే చేస్తాం, జస్ట్ బాడీ అటు మూవ్ చేసినాం, కానీ ఇది సింక్లో లేకపోతే ఏమైనా నష్టం ఉంటుంది? యోగాలో ప్రతి ఒక్క మూమెంట్లో ప్రతి ఒక్క బ్రీతింగ్ ఉండాలి. ఇప్పుడు మనం బ్రీతింగ్ అంటే ఏమంటాం? ఇన్హలేషన్, ఎక్సలేషన్, ఏదో లేకపోతే కుంభక అంటే రిటెన్షన్, హోల్డ్ చేయడానికి రిటెన్షన్ అంటాం. సో ఈ 3 అనేవి ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలి అనేది గురువు చెప్తారు. సో ఇప్పుడు మీరు ఒక యోగా ట్రైనర్ కదా, అండ్ మీరు ఇప్పుడు ఒక జనరల్ సెక్రటరీ కూడా చిత్తూరుకి. సో ఇది ఎడ్యుకేషన్ ఎట్లా ఉన్నది, అసలు ఏం కావాలి ఇట్లా ఆ పొజిషన్కి రావాలి అంటే? మీరు యోగాని కెరీర్ ఆప్షన్గా తీసుకోవాలి అనుకుంటే సర్టిఫికేట్ కోర్స్ నుండి PhD వరకు ఉందన్నమాట. ఇప్పుడు మన ఇండియాలో మన PM గారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట యోగాకి. సో మీరు పిల్లలకి ఎట్లాంటి ఫుడ్ సజెస్ట్ చేస్తారు, ఎట్లాంటి యోగా ఎట్లా ఉండాలి? యోగా చేస్తున్న పిల్లల్ని అబ్జర్వ్ చేశారనుకోండి, మీరు జంక్ ఫుడ్ వైపుకి చూపించారన్నమాట, ఎక్కువ మక్కువ చూపించరు. వాళ్ళకి తినబుద్ధి కూడా కాదు. అదే యోగా చేస్తున్న పిల్లని కూర్చోబెట్టి నువ్వు చదవరా అంటే వాడు గంట వరకు ఏం నేర్చుకున్నాడో చెప్పగలుగుతాడు అని. ఇప్పుడు యోగా చేస్తారు కదా అండి చాలామంది, వాళ్ళు చేసే సాధారణ మిస్టేక్స్ ఏంటి? ఆసనాస్ అండి. నేను ఈ ఆసన చేసేయాలి అని అనుకుంటారు, మన బాడీకి ఎక్కువ స్ట్రెయిన్ ఇచ్చేస్తారు. చేసిన కొద్ది టైంలోనే నాకు ఆసన రాలేదు అని అనుకుంటారు అనమాట. పీరియడ్స్ అప్పుడు క్రాంప్స్ తక్కువ చేయడానికి కొన్ని ఆసనాలు అని చెప్పి చెప్తారు. హౌ ఫార్ డూ యూ అగ్రీ విత్ దట్? పీరియడ్ టైంలో కాకుండా మీరు రెగ్యులర్ ప్రాక్టీస్లో ఈ ఆసనాస్ చేశారనుకోండి, ఒక సెట్ ఆఫ్ ఆసనాస్, పీరియడ్ టైంలో వచ్చే క్రాంప్స్ తగ్గుతాయి. ప్రాణాయామ చేసుకోండి, మీకు రిలీఫ్, రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. ఆసనాస్ అయితే వద్దనే నేను చెప్తాను. ఇప్పుడు యోగాతోని నిజంగా ఇన్నర్ పీస్ వస్తుందా? ఒక 1 hour ప్రాక్టీస్, డైలీ ప్రాక్టీస్, సంవత్సరాల పరంగా ప్రాక్టీస్, ఊహించండి ఎలా ఉంటుంది మన పీస్, మన మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది. సో యోగా ద్వారా తప్పకుండా ఇన్నర్ పీస్ వస్తుంది. ఇప్పుడు ఇది మోస్ట్లీ ఎట్లా కన్వే అవుతుంది అంటే, జిమ్ అంటే ఫర్ మెన్, ఉమెన్కి యోగా. యోగా ఇస్ యూనివర్సల్. యోగా అనేది ఉమెన్కి చాలా ఇంపార్టెంట్, వాళ్ళ హెల్త్కి. బయటకు వచ్చి చేస్తే ఇంకా బ్రహ్మాండం. జిమ్తో పోలిస్తే, తను జిమ్ చేసి తెచ్చుకున్న బెనిఫిట్స్ యోగా చేయడం వల్లే వస్తున్నాయి కదా తనకి. నమస్కారం అందరికీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు యుక్తా గారు. తను ఒక యోగా కోచ్ అండ్ YSA చిత్తూరుకి జనరల్ సెక్రటరీ. అండ్ నమస్తే అండి. నమస్తే. మీరు ఇంత చిన్న వయసులోనే యోగా ఎలా స్టార్ట్ చేశారు అసలు? సో యోగా నేను 8 years ఉన్నప్పటి నుండి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. మా ఫాదర్ నా యోగా టీచర్ అనమాట. చిన్నప్పుడు మా ఫాదర్ మ్యాట్ వేసుకొని యోగా చేస్తుంటే నాకు క్యూరియాసిటీ పెరిగి నేను కూడా ఒక మ్యాట్ వేసుకొని తను చేసేది నేను కాపీ కొడుతుండేదాన్ని. సో మా నాన్న కూడా తిను కూడా ఇంట్రెస్ట్ ఉంది అనేసి మా నాన్న ట్రైన్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో అలా నా యోగా జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఇంకా దాంతో మెల్లమెల్లగా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ అందులో మెడల్స్ సాధిస్తూ నెక్స్ట్ లెవెల్స్ మారుతూ స్టేట్ నుండి నేషనల్కి మారుతూ అలా నా యోగా జర్నీని కంటిన్యూ చేశాను. ఫర్దర్ ఇప్పుడు యోగాని నా ఫ్యూచర్లో కూడా యోగానే కెరీర్గా చూస్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ యోగా చేయడం వల్ల మీ లైఫ్ ఎట్లా మారింది? ఫస్ట్ వచ్చి డిసిప్లిన్ అండి. యోగా చేయడం వల్ల డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మార్నింగ్ లేయడం, అది మోస్ట్లీ ఈ కాలంలో పిల్లలకి ఏంటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ లేయలేకపోతున్నారు అనమాట. అది బిగ్గెస్ట్ టాస్క్. సో యోగా ప్రాక్టీస్ నేను స్టార్ట్ చేసినప్పటి నుండి ఎర్లీ మార్నింగ్ 4:30కి లేస్తాను నేను ఇప్పటి వరకు, సిన్స్ మై 8th year.
సో ఇప్పటి వరకు నేను మార్నింగ్ 4:30కి లేయగలుగుతున్నా. దట్స్ నాట్ ఏ బిగ్గెస్ట్ టాస్క్ ఫర్ మీ. అది నా అలవాటు, డైలీ జర్నీ, డైలీ లైఫ్ స్టైల్ అయిపోయింది అనమాట. సో నాకు అది డిఫికల్టీ కాదు. సెకండ్ థింగ్ వచ్చి సిచ్యువేషన్ని ఈజీగా హ్యాండిల్ చేసి, ఏదైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఒకటి ఎదురైంది అనుకోండి, దాన్ని మనము కామ్గా, కంపాషనేట్గా, కొంచెం కూల్ అయ్యి కామ్గా డీల్ చేయగలుగుతాం అనమాట యోగా ప్రాక్టీస్ రెగ్యులర్గా ఉండడం వల్ల. అంటే మనం మైండ్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా. అంటే ఆ సిచ్యువేషన్ని మనం ఎలా కంపోజ్డ్గా ఉండాలి, ఎలా డీల్ చేయొచ్చు అనేది మనము ఒక అంచనా వేసుకొని ఆలోచించి ఈజీగా డీల్ చేయగలుగుతాం. ఇంకోటి లైఫ్ స్టైల్ అనేది, యోగా అనేది మన లైఫ్ స్టైల్లో ఇన్కార్పొరేట్ చేయడం వల్ల మీరు ఇన్ ద సెన్స్ డైట్ తీసుకోండి, స్లీప్ తీసుకోండి, మీరు యాక్టివ్గా వర్క్ చేసే అంతా తీసుకోండి. యోగా అనేది మన లైఫ్లో ఉండడం వల్ల అవంతా సెట్ రైట్ అవుతాయి అన్నమాట. మీరు మార్నింగ్ లేయాలంటే ఏం చేయాలి, ఎర్లీగా పడుకోవాలి. సో నేను 12-1 గంట వరకు మేల్కొని మార్నింగ్ 4:30కి లేయలేను. సో నేను 9-9:30కి పడుకునేస్తాను. సో అప్పుడు ఏం చేస్తాను, పక్క రోజు మార్నింగ్ 4-4:30కి లేయగలుగుతాను. సో స్లీప్ అనేది సెట్ అయిపోతుంది. నెక్స్ట్ డైట్ అన్నమాట. మనం రోజు తీసుకునే డైట్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం కదా, అది కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఎక్కువ తినలేము, ఎక్కువ మసాలాస్ తీసుకోలేము. సో డైట్ అనేది కంట్రోల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనం వర్క్, మార్నింగ్ ఒక 1 hour యోగా చేయడం వల్ల మిగిలిన నా 12 hours అనుకోండి వర్క్ చేసేది, అదంతా కూడా యాక్టివ్గా ఉండగలుగుతా. ఎనర్జీ సరిపోతుంది నాకు. ఆ డేకి కావాల్సినంత ఎనర్జీ నేను మార్నింగ్ 1 hour గెయిన్ చేయగలుగుతా. సో ఇలా నా లైఫ్ స్టైల్ అనేది కొంచెం సెట్ అయిపోయింది యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల. సో ఈ రోజుల్లో ఈ యోగా అనేది యూత్కి ఎంతవరకు ఇంపార్టెన్స్ అండ్ ఎందుకు రావాలి, వాళ్ళు యోగా ఎందుకు నేర్చుకోవాలి? యోగా అంటే ఫస్ట్ తప్పించుకునేది యూత్ అనమాట. ఎవరు ఇంట్రెస్ట్గా రారు యోగా క్లాసెస్ అంటే. అదే జిమ్ సెషన్ అనుకోండి, యోగా ఇక్కడ ఫ్రీగా చెప్తున్నారు, జిమ్ అక్కడ ఫ్రీగా చెప్తున్నారు అంటే జిమ్కే వెళ్తారు, యోగాకి ఎవరు రారు. బట్ యోగా ఎవరికి ఇంపార్టెంట్ అంటే యూత్ అనే చెప్తాను నేను. ఇప్పుడు మన యూత్ ఎలా ఉన్నారంటే, మనమే కాదు మన పేరెంట్స్ కూడా ఎలా దిద్దుతున్నారు, నువ్వు కష్టపడాలి, నీ ఏజ్ ఏంటి, ఇప్పుడు నువ్వు కష్టపడాల్సిన ఏజ్, ఇప్పుడు నువ్వు కష్టపడి మొత్తం నీ లైఫ్ని సార్ట్ చేసుకుంటే తర్వాత రిటైర్మెంట్ స్టేజ్లో నువ్వు ఖాళీగా కూర్చొని రిలాక్స్ అయిపోయి నీ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు అన్న మైండ్ సెట్తో ఉన్నారు ఇప్పుడు. కానీ మన హెల్త్ అనేది ఇప్పుడు కరెక్ట్గా తీసుకెళ్తే కానీ అప్పటి వరకు ఉంటామో లేదో గ్యారంటీ లేదు. అప్పుడు ఉండాలంటే ఇప్పుడు కరెక్ట్గా తీసుకెళ్ళాలి. కాబట్టి యోగా అనేది యూత్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చి స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇటువంటి సైకలాజికల్ డిజార్డర్స్ అన్నిటికీ యోగానే బెస్ట్ మెడిసిన్ అని నేను చెప్పగలుగుతాను. అంటే యోగా చేయడం వల్ల ఒక 1 hour, నేను చెప్పినట్టు 1 hour మనం మ్యాట్ మీద ఉన్నాం అనుకోండి, థాట్స్ అన్నీ కూడా ఒక చోటకి చేరుతాయి, మన మ్యాట్ మీదకి మన మీదకి చేరుతాయి అనమాట. సో మనం పక్కన ఉండే ఎక్స్ట్రా థింకింగ్ అంతా కూడా తగ్గించేస్తాం, ఆ ఓవర్ థింకింగ్ తగ్గించేస్తాం, మన మైండ్ కూడా థాట్స్ తగ్గించేసి ఒక చోట కుదురుగా నిల్చుకొని చేయగలుగుతుంది అనమాట. ఆ 1 hour మనం అలా చేయడం వల్ల రిమైనింగ్ మన డే అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది. ఎయిదర్ వాళ్ళు చదువుతున్నా కానీ, జాబ్ చేస్తున్నా కానీ, ఎటువంటి వాళ్ళన్నా కానీ వాళ్ళ లైఫ్ స్టైల్కి అది హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకనే యూత్ అనే వాళ్ళకి, యూత్కి యోగా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం నెగ్లెక్ట్ చేస్తారు బేసికలీ యూత్, యోగాకి ఎక్కువ చూపించారనమాట, ఇంట్రెస్ట్ చూపించారు జనరల్లీ. మనం చిన్నప్పుడు చూసారంటే స్కూల్లో యోగా క్లాస్ అంటే ఎన్ని సాకులు పెట్టి ఆపేస్తారు, ఎవరు రారు. అదే గేమ్స్ పీరియడ్ అంటే పరిగెత్తుకుంటూ వెళ్తారు. యోగా పీరియడ్ అంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు అనమాట. అది మారాలి. ఫస్ట్ యోగా అంటే కూడా సేమ్ ఇంట్రెస్ట్ రావాలి. వన్స్ మీరు మ్యాట్ మీదకి వచ్చారనుకోండి, మీకే ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మన బాడీ గురించి మనకు తెలుస్తుంది అనమాట. నేను ఇంతవరకు చేయగలుగుతాను, వంగి నా కాలు నేను టచ్ చేయగలను, ఇంతవరకు బ్యాక్ బెండ్ అవ్వగలను. ఆ ఇంట్రెస్ట్ మీకు మీరే క్రియేట్ చేసుకోగలుగుతారు. అంతా చేయాల్సింది ఏంటంటే మీరు లేచి మ్యాట్ మీద రావడం మాత్రమే. వస్తే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వాళ్ళకే వస్తుంది. దాని తగ్గట్టు బెనిఫిట్స్, న్యూమరస్ బెనిఫిట్స్ ఉన్నాయండి యోగా చేయడం వల్ల యూత్కి. సో అది ఆటోమేటిక్గా వస్తుంది, మనం లేయడమే ఇంపార్టెంట్. అంటే చాలా మంది వెయిట్ లాస్ కోసం అని జిమ్లో జాయిన్ అవుతారు కదా, సో జిమ్ బెటరా లేకపోతే యోగా బెటరా వెయిట్ లాస్ కోసం? చాలామంది జిమ్లో వెయిట్ లాస్ కోసం జాయిన్ అవుతారు. ఒక 3 months తీసుకున్నాను అనుకోండి, నేను ప్యాకేజ్ జిమ్లో జాయిన్ అవ్వాను, వెయిట్ లాస్ అయ్యాను, ఆపేశాను. నెక్స్ట్ ఏంటి సిచ్యువేషన్? ఆ వెయిట్ గెయిన్ అవ్వడం, నేను ఎంత కష్టపడి వెయిట్ లాస్ అయ్యానో అది కొన్ని డేస్ అండ్ వీక్స్లో గెయిన్ అయిపోతారు అనమాట. అంటే పర్మనెంట్ అని కూడా చెప్పను, లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉండవు, ఎక్కువ కాలం ఉండదు అనమాట ఆ రిజల్ట్. అదే మీరు యోగాలో తీసుకుంటే హెల్దీ వెయిట్ లాస్ ఉంటుంది, మీకు టైం తీసుకుంటుంది వెయిట్ లాస్ అవ్వడానికి. బట్ దాని తర్వాత మీరు మానేసినా కానీ కూడా మన బాడీ అలానే ఉంటుంది అనమాట, వెంటనే చేంజెస్ కనిపించవు. సో హెల్దీ వెయిట్ లాస్ ఉంటుంది అనమాట యోగాలో. జిమ్లో మీకు ర్యాపిడ్గా తెలుస్తుంది, అంటే ఫాస్ట్గా మీకు రిజల్ట్ వస్తుంది. యోగాలో స్లో రిజల్ట్స్ అనమాట, బట్
కాన్స్టెంట్గా ఎక్కువ కాలం ఉంటుంది. జిమ్లో అలా కాదు, మీరు మానేసిన వెంటనే బాడీలో చేంజెస్ వచ్చేస్తాయి. మీరు దాన్ని చేస్తూనే ఉండాలి, ఎంతకాలం ప్రాక్టీస్లోనే ఉండాలి. యోగా అనేది మీరు ఎక్కువ కాలం చేస్తే రిజల్ట్స్ వస్తాయి, బట్ రిజల్ట్స్ కూడా ఎక్కువ కాలం ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది లాంగ్ అండ్ సస్టైనబుల్. ఎస్. ఓకే, ఇప్పుడు చాలామంది జిమ్కి వెళ్ళేటోళ్ళు ప్రోటీన్ అని చెప్పేసి చికెన్, మటన్ అవన్నీ ఆ ఫుడ్ తీసుకుంటారు. అదే ఇప్పుడు యోగా చేసే వాళ్ళు ఈ సాత్విక్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటారు. సో ఈ సాత్విక్ ఫుడ్లో మనకి అనుకున్నంత ఏమంటారు ప్రోటీన్ వస్తుందా, అంత స్ట్రెంగ్త్ వస్తుందా? స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కోసం మనం వెయిట్ లిఫ్ట్ చేయాలి కదా, సో ఈ యోగా త్రూ స్ట్రెంగ్త్ వస్తుందా? ఫస్ట్ వచ్చి మీ ఎయిమ్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కావాలనుకుంటున్నారు అంటే వాళ్ళ ఎయిమ్ ఏంటి, వెయిట్స్ లిఫ్ట్ చేయడము, ఎక్కువ మజిల్స్ బిల్డ్ అవ్వడం, అవి ఆ ఎయిమ్ ఉన్న వాళ్ళు యోగాకి పనికిరారు. సో యోగాలో బాడీ అనేది లూజ్ అవుతుంది, స్మూత్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు 6 ప్యాక్ కావాలి, నాకు యాబ్స్ కావాలి అంటే యోగా పనికిరాదు, అలాంటి వాళ్ళకి యోగా కాదు. బాడీని లూజ్ అవుతుంది, బాడీ అనేది సాఫ్ట్ అవుతుంది, స్మూత్ అవుతుంది. సో యోగా అనేది కంప్లీట్ డిఫరెంట్ అనమాట. మనం అనుకున్నట్లు వెయిట్ లిఫ్టింగ్కి వాటికి యోగా పనికిరాదు. ఇక్కడ సాత్విక ఆహారం, మితాహారం అనేసి పదాలు వినుంటారు యోగా. సో ఇవన్నీ కూడా యోగాలో ఉంటాయి. అంటే మీరు ఆ నాన్ వెజ్ తినకూడదు అనేది నిజమే, సాత్విక ఆహారంలో నాన్ వెజ్ అనేది తినకూడదు. సో అలాంటప్పుడు మనకు మజిల్ బిల్డింగ్కి ప్రోటీన్ అనేది సరిపోదు అనమాట. అంత మజిల్ బిల్డ్ అవ్వాలంటే ఆ ప్రోటీన్ సరిపోదు. సో ఆబ్వియస్లీ ఇది 2 డిఫరెంట్ సెక్టార్స్ అనమాట. స్ట్రెంత్ ట్రైనింగ్ అనే వాళ్ళకి యోగా పనికిరాదు, వాళ్ళు ఆ విధమైన ట్రైనింగే తీసుకోవాలి. యోగా అనుకున్న వాళ్ళు ఈ విధమైన లైఫ్ స్టైలే మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు యోగా చేసే వాళ్ళకి స్ట్రెంత్ ఉండదు అంటారా? స్ట్రెంత్ ఉంటుంది, బట్ మీరు అనుకున్నట్లు 100 kgs లిఫ్ట్ చేసేయడము అవంతా కూడా అంటే నెసెసరీ ఏంటండి, 100 kg లేపాల్సిన అవసరం ఏముంది అలాగనమాట. సో అవసరం లేదు కదా, మనకు హెల్దీగా ఉంటాము, స్ట్రెంత్ ఉంటుంది, మీరు మీ రోజంతా అలసిపోకుండా వర్క్ చేయగలిగే స్ట్రెంత్ ఉంటుంది, అది సరిపోతుంది కదా. ఇప్పుడు మనం 100 kg 150 kgs లేపేసి సాధించేది ఏం లేదు, అది సపరేట్ ట్రైనింగ్, అది సపరేట్ కాన్సెప్ట్ అసలు. సో అలా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ డైట్ ఫాలో అవ్వాలి, ఇక్కడ ఇలా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ డైట్ ఫాలో అయిపోవాలి. ఇప్పుడు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కోసం అని చెప్పేసి ఒక మనిషి ఎంతసేపు అని యోగా చేయాలి డేలో? మీరు 1 hour చేయగలిగారంటే సూపర్ అండి, దానికి తిరుగులేదు. బట్ ఇప్పుడు ఉండే ప్యాకెడ్ స్కెడ్యూల్లో జనాలకి అంత టైం కేటాయించలేము అని అనుకుంటూ ఉంటారు. మనం 1 hour కేటాయించుకోవడం చాలా పెద్ద కష్టం అయిపోయింది అనమాట. సో మినిమం అంటే 30 minutes. 30 minutesలో మీరు ఒక ప్రాపర్గా తీసుకున్నారనుకోండి, ఒక ప్రాపర్ సెట్ తీసుకున్నారనుకోండి ఏవేవి చెయ్యాలి అనేసి, ఆ 30 minutes మీకు కరెక్ట్గా సరిపోతాయి. డైలీ 30 minutes మీకు మీరు కేటాయించుకోగలిగితే చాలా మంచిది. సో 30 minutes ఈజ్ ఎనఫ్. మ్యామ్, ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే యోగా పోజెస్ కొన్ని ఉంటాయి కదా, ఏదేదో ర్యాండమ్లీ ఒక్కొక్కటి పిక్ చేసుకొని ఇట్లా చేస్తారు, దాని వల్ల యూజ్ ఉంటుందా, లేకపోతే ఒక స్ట్రక్చర్డ్ వే అనేది ఒకటి ఉంటుందా యోగాలో? సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఫిలాసఫీస్ కూడా చెప్తున్నది అదే అనమాట. సీక్వెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనము ఏది ఎలా చేయాలో అదే ఆర్డర్లో చేయాలి. మనం ఇప్పుడు ఫుడ్లో తీసుకొని ఫస్ట్ పెరుగన్నం తినేసి తర్వాత పప్పన్నం తినాం కాబట్టి, అలానే యోగాలో కూడా ఫస్ట్ మనం ప్రేయర్తో స్టార్ట్ చేస్తాము, అది ఆప్షనల్ ప్రేయర్ అనేది. నెక్స్ట్ సూర్య నమస్కారాస్, ఆ తర్వాత స్టాండింగ్ ఆసనాస్, తర్వాత సిట్టింగ్ ఆసనాస్, తర్వాత సుపైన్, తర్వాత ప్రోన్, తర్వాత రిలాక్సేటివ్ ఆసనాస్, ఆ తర్వాత ప్రాణాయామ, తర్వాత ఏదో మెడిటేషన్ చేసి లేకపోతే ఎండింగ్ ప్రేయర్ చేసి ఎండ్ చేస్తాం. సో ఇలా ఒక సీక్వెన్స్ని మెయింటైన్ చేయాలన్నమాట. ఫస్ట్ పడుకొని చేసే ఆసనాలు చేసి తర్వాత నిలబడి చేసే ఆసనాలు అలా చేయకూడదు. ఒక సీక్వెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. రిజల్ట్ రాదు అంటే ఇప్పుడు బాడీ మొబిలిటీ అనేది అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. రిజల్ట్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి అన్నమాట. మనకి ఆ ఫుల్ఫిల్మెంట్ ఉండదు, ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. మనం ఒక సీక్వెన్స్లో చేసామనుకోండి, అయిపోయి మ్యాట్ మడిచే టైంకి మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, అబ్బాయి వాళ్ళు కంప్లీట్గా చేసాము అనేసి. సో బిగినర్స్ అనేటోళ్ళు ఇప్పుడు మీరు చెప్పారు కదా ఒక సీక్వెన్స్ అని చెప్పేసి, బిగినర్స్ ఎట్లాంటివి చేయాలి? ఫస్ట్ నాకేం రాదు, జస్ట్ ఇక స్టార్ట్ చేసి ఏదో ఒక యూట్యూబ్లో వీడియో పెట్టి వాళ్ళు ఏదేదో పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ చెప్తా ఉంటారు, అవి ట్రై చేస్తారు, అదేదో కాళ్ళు పట్టుకుంటే అట్లా అవుతాయి కదా. సో అదంతా అవాయిడ్ చేయడానికి బిగినర్స్ ఎట్లాంటివి చేస్తే బాగుంటుంది? ఫస్ట్ బిగినర్స్ స్టార్ట్ చేయాల్సింది జాయింట్ మొబిలిటీ అండి. మన బాడీలో ఉండే 8 జాయింట్స్ని మూవ్ చేసుకోవాలన్నమాట. దాన్ని ఫస్ట్ ఫ్రీ చేసుకున్నాం అనుకోండి, ఫస్టే ఆసనాలు చేసేయాలి అన్నది కష్టం. ఫస్ట్ డేనే సూర్య నమస్కారాలు చెప్పిచ్చేస్తాం మేము అంటే అది తప్పనే చెప్పాలన్నమాట. సో ఫస్ట్ జాయింట్స్ని ఫ్రీ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతాయి, మన బాడీలో ఎక్కడెక్కడైతే మూమెంట్స్ వస్తాయి, ఇప్పుడు ఈ జాయింట్, ఇది నెక్, సో ఈ జాయింట్స్ అన్ని కూడా కాస్త ఫ్రీ అవుతాయి. అంటే ఇప్పుడు మనకు మూమెంట్కి ఇంకొంచెం స్కోప్ ఉన్నట్లు. దాని తర్వాత స్పైన్ చాలా ఇంపార్టెంట్ బాడీలో. స్పైన్ని మనము
మొబిలిటీ పెంచుకుంటూ స్ట్రెంగ్తన్ చేసుకుంటాం. ఓకే. మీరు ఏ ఆసనాన్న తీసుకోండి, స్పైన్ లేకపోతే చేయలేరు ఆబ్వియస్లీ, అసలు స్పైన్ లేకపోతే ఏది లేదు. స్పైన్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, మొబిలిటీ పెంచుకోవాలన్నమాట. సో స్లైట్ గా బ్యాక్ బెండింగ్, ఫ్రంట్ బెండింగ్స్, దాని సైడ్ బెండింగ్స్, స్ట్రెచ్చింగ్స్ చేసుకుంటాం. సో స్పైన్ మొబిలిటీ అయిపోయిన తర్వాత చిన్న చిన్న ఆసనాస్తో స్టార్ట్ చేస్తాం. తాడాసన, వృక్షాసన, పాదహస్తాసన, అర్ధచక్రాసన, అలా చిన్న చిన్న ఆసనాస్ చేసుకొని సిట్టింగ్లో వజ్రాసన, భద్రాసన అంటే హిప్ ఓపెనింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తాం. ఇంకొచ్చేసరికి ఉత్తాన పాదాసన, సలభాసన, ఇలా బేసిక్ ఆసనాస్ ఇచ్చుకుంటాం. ఇప్పుడే సూర్య నమస్కారానికి వెళ్ళకూడదు. ఇవి వాళ్ళు చేయగలుగుతున్నారు అని ట్రైనర్ కనిపిస్తే, ఎప్పుడు కూడా యోగా అనేది ఒక ట్రైనర్ గైడెన్స్లోనే జరగాలండి. అందరం ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత వీడియోస్ చూసి చేసేసి పట్టకపోయి యోగా అంటే మన వల్ల కాదు అనేసి ఆపేస్తూ దానికి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది యోగా మీద. అలా కాకుండా ఒక గురు గైడెన్స్లో చేశారనుకోండి, తెలుస్తుంది గురువుకి, తెలుస్తుంది కాబట్టి స్టూడెంట్ మన స్టూడెంట్ ఎలా ఉన్నారు, వాళ్ళ బాడీ టైప్ ఏంటి, వాళ్ళ బాడీ కండిషన్ ఏంటి, దాన్ని బట్టి వాళ్ళు చెప్పగలుగుతారు. సో ఒక గురువు కనిపించిన తర్వాత ఈ ఆసనాస్ చేసిన తర్వాత వాళ్ళకి అప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు సూర్య నమస్కారాలు. సో అది జనరల్ ప్రాక్టీస్ అయిపోతుంది, మీకు బేసిక్ వార్మప్ వస్తుంది. తర్వాత మీరు కాస్త అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళొచ్చు అనమాట. ప్రాపర్ ఆసనాస్ చేయొచ్చు, త్రికోణ, పార్శ్వకోణ, ఇలా చాలా ఉన్నాయి. మనకు చాలా లెక్కలేనన్ని ఆసనాలు ఉన్నాయండి. మనకు ట్రెడిషనల్ యోగా ప్రకారం అయితే 84 lakhs ఆఫ్ ఆసనాస్ ఉన్నాయంటారు. అవేంటో మనకు తెలియదు, బట్ మనం 84 చేసినా చాలు. ఇంకొక డౌట్ ఏంటంటే, చాలా మంది ఈ యూట్యూబ్లలో చూసి చేస్తూ ఉంటారు, కానీ బ్రీతింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. అంటే దానివల్ల ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఇప్పుడు యోగాసనాలే వేస్తాము, జస్ట్ బాడీ అటు మూవ్ చేసినాం, కానీ ఇది సింక్లో లేకపోతే ఏమైనా నష్టం ఉంటుందా? ఎగ్జాక్ట్లీ, బ్రీతింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ప్రాణ ఫ్లో, మన బాడీలో ప్రాణ ఫ్లో అనేది ఎంతో ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రాణం లేని దాన్ని ఏమంటాం? ఆబ్వియస్లీ శవం అంటాం. సో ప్రాణం ఉంటేనే మనం జీవి అవుతాం, లేకపోతే శవం అవుతాం. యోగా అనేది ప్రాణతోనే రిలేటెడ్ అనమాట, ప్రాణతోనే సింక్రనైజ్ అయ్యి ఉంటుంది. యోగాలో ప్రతి ఒక్క మూమెంట్ లో ప్రతి ఒక్క బ్రీతింగ్ ఉండాలి. ఇప్పుడు మనం బ్రీతింగ్ అంటే ఏమంటాం? ఇన్హలేషన్, ఎక్సలేషన్, ఏదో లేకపోతే కుంభక అంటే రిటెన్షన్, హోల్డ్ చేయడాన్ని రిటెన్షన్ అంటాం. సో ఈ మూడు అనేవి ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలి అనేది గురువు చెప్తాడు. సో ఇప్పుడు మనము బ్యాక్వర్డ్ బెండ్ అయినప్పుడు ఇన్హేల్ చేస్తాం, ఫార్వర్డ్ బెండ్ అయినప్పుడు ఎక్సేల్ చేస్తూ బెండ్ అవుతాం, ట్విస్ట్ అయినప్పుడు ఎక్సేల్ చేయడము, అలాగా. సో ఇవన్నీ ఒక ట్రైన్డ్ వాళ్ళకి తెలుస్తాయి అనమాట. ఇవన్నీ యూట్యూబ్ చూసి చేసే వాళ్ళకి అర్థం కావు. మనం వాళ్ళ ఎయిమ్ ఏంటి? ఆసన పోస్చర్ ని చేయడం అనమాట. ఆ పోస్చర్ గోల్ గా పెట్టుకుంటారు, అది ఎట్లా పడితే అట్లా ఉంచేస్తారు, ఆ పోస్చర్కి వస్తే అమ్మాయి అనుకుంటారు. బట్ అది చేయడం వల్ల మన బాడీ ఎంత స్ట్రెయిన్ అయింది. ఇన్హేల్ చేసే టైంలో ఎక్సేల్ చేయడం, ఎక్సేల్ చేసే టైంలో ఇన్హేల్ చేయడం, ఏది అటు ఇటు అయినా కానీ స్ట్రెస్ తీసుకునేది ఎక్కడ? మన హార్ట్ తీసుకుంటుంది స్ట్రెస్. సో మన హార్ట్ కి స్ట్రెస్ ఇస్తున్నట్టు మనం. సో బ్రీతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ యోగాలో. ఎప్పుడు ఏది చేయాలో అలానే చేయాలన్నమాట. ప్రాక్టీస్ అందుకే గురు గైడెన్స్ లోనే జరగాలి. ఓకే. యోగా చేసి కూడా ప్రాణాయామం సరిగ్గా చేయకపోతే వేస్ట్, ఇంకా నెగిటివ్ ఎఫెక్ట్సే ఉంటాయండి. మీరు ఆసనాలు కూడా బ్రీతింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆసనాలు అదే అంటున్నా కదా, చేతులు పైకి ఎత్తినప్పుడు ఇన్హలేషన్ జరగాలి, చేతులు డౌన్ చేసినప్పుడు ఎక్సలేషన్ జరగాలి. నెక్స్ట్ ప్రాణాయామం అనేది కంప్లీట్. ఆసనాస్ అయిపోయిన తర్వాత ప్రాణాయామ సెషన్కి వెళ్తాం. ప్రాణాయామం అనేది కంప్లీట్ గా బ్రెత్ రెగ్యులేషన్ అనమాట. మీ బ్రీత్ ని మీరు కంట్రోల్ చేసుకోవడం. నార్మల్ గా మనం ఎప్పుడు ఫోకస్ చేయడం, మనం మాట్లాడుతున్నాం, మన బ్రీత్ పాటికి బ్రీత్ జరుగుతూ ఉంటుంది, మన పాటికి మనం మాట్లాడుతూ ఉంటాం, దాని మీద ఫోకస్ పెట్టాం. బట్ ప్రాణాయామ మనం 15 minutes కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ కూర్చొని చేస్తాం కదా, అది చేసేటప్పుడు మన బ్రీత్ మన కంట్రోల్లో ఉంటుంది. మీరు ఎంత గాలి తీసుకుంటున్నారో మీకు తెలుస్తుంది, ఎంతసేపు హోల్డ్ చేస్తున్నారో మీకు తెలుస్తుంది, ఎంతసేపు ఎక్సేల్ చేస్తున్నారో తెలుస్తుంది. ఆ రేషియోస్ బట్టి మీకు బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు ఒక యోగా ట్రైనర్ కదా, అండ్ మీరు ఇప్పుడు ఒక జనరల్ సెక్రటరీ కూడా చిత్తూరుకి. సో ఇది ఎడ్యుకేషన్ ఎట్లా ఉన్నది? అసలు ఏం కావాలి ఇట్లా ఆ పొజిషన్కి రావాలి అంటే? సో యోగాలో ఎడ్యుకేషన్గా తీసుకున్నామంటే యోగాలో సర్టిఫికేట్ నుండి PhD వరకు ఉందండి. చాలా మందికి తెలియదు. యోగా అనేది లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత యోగాని ఒక ఆప్షన్గా చూసుకుంటారు. డాక్టర్స్ కూడా చూడండి, చాలా మంది అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి యోగా చేసుకో బాబు అంటారు. అప్పుడు వస్తారనమాట రిపోర్ట్స్ పట్టుకొని థెరపిస్ట్ల దగ్గరికి. అంటే డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేస్తారు ఆ టైంకి, నువ్వు వెళ్ళి యోగా చేసుకో అనేస్తారు. అది ఓన్లీ హెల్త్ ఓరియంటెడ్గా అనుకుంటారు అనమాట. యోగా అనేది జస్ట్ ఒక ఆప్షన్గా తీసుకుంటారు. మీరు యోగాని కెరీర్ ఆప్షన్గా తీసుకోవాలి అనుకుంటే సర్టిఫికేట్ కోర్స్ నుండి PhD వరకు ఉందన్నమాట. సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా, PG డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ కూడా రన్ చేస్తాయి. చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి మన ఇండియాలోనే. మన ఇండియాదే కదా యోగా అనేది. ఫారినర్స్ అంతా కూడా మన ఇండియాకి వచ్చి యోగా నేర్చుకొని ఇందులో సర్టిఫికేట్ పొంది అక్కడికి వెళ్ళి సంపాదిస్తున్నారు. మామూలుగా కూడా కాదు, చాలా 6 figure 7 figure కూడా సంపాదిస్తున్నారు అన్నమాట. సో
యోగా అనేది కెరీర్ ఆప్షన్ బెస్ట్ ఈ టైంలో. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో మన పిఎం గారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట యోగాకి. చాలా యూనివర్సిటీస్ కూడా ఏం చేస్తున్నాయంటే కోర్సెస్ని ఇంక్లూడ్ చేస్తున్నాయి, యోగా కోర్సెస్. కొన్ని అయితే డిపార్ట్మెంట్స్ కూడా పెడుతున్నాయి. వాళ్ళకి ఎవరు కావాలి? ప్రొఫెసర్స్ కావాలి, అంటే యోగా తెలిసిన వాళ్ళు కావాలి. మీరు కనుక మాస్టర్ డిగ్రీ చేసి యోగాలో ఆ తర్వాత యూజీసీ నెట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అందులో యోగా కూడా ఉంది. యోగాని ఆప్ట్ చేసుకొని ఎగ్జామ్ రాశారు అనుకోండి, అందులో క్వాలిఫై అయితే పిహెచ్డి చేయొచ్చు. అందులో జేఆర్ఎఫ్ ఉంది, అసిస్టెంట్ ప్రొఫెసర్కి కూడా ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, పిహెచ్డి కంప్లీట్ చేసుకొని రీసెర్చ్ చేయొచ్చు. జేఆర్ఎఫ్ ఉంది. మనకి 38,000 గవర్నమెంట్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది మనకు. అంటే లైఫ్ బాగుంటుంది అనమాట. యోగా ట్రైనర్స్ నెసెసరీ ఎక్కువ ఉంది మన ఇండియాకి. సో ఇది కెరీర్ ఆప్షన్గా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు చాలామంది ఒబేస్ అయిపోతున్నారు కదా మన ఇండియాలో కానీ వరల్డ్ వైడ్గా చూసుకుంటే, ఏవైతే ఇట్లాంటి ఫుడ్ అంతా జంక్ ఫుడ్ తిని. సో మీరు పిల్లలకి ఎట్లాంటి ఫుడ్ సజెస్ట్ చేస్తారు? ఎట్లాంటి యోగా ఎట్లా ఉండాలి? పిల్లల విషయానికి వస్తే, పిల్లలు అనేవాళ్ళు ఏముంటుంది, నిద్ర లేయడం, స్కూల్కి వెళ్ళడం, రావడం, ట్యూషన్ అంటే ట్యూషన్కి వెళ్ళడం, పడుకోవడం. వీటిలో మనం యోగాని ఇంక్లూడ్ చేసామనుకోండి, మార్నింగ్ 1 hour ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది. అంటే ఫ్యాట్ అనేది పెరగదు, ఆబ్వియస్లీ పెరగదు. నెక్స్ట్ ఆ తర్వాత యోగా చేస్తున్న పిల్లల్ని అబ్జర్వ్ చేశారనుకోండి మీరు, జంక్ ఫుడ్ వైపుకి చూపించారన్నమాట, ఎక్కువ మక్కువ చూపించరు. వాళ్ళకి తినబుద్ధి కూడా కాదు. తింటున్నా కానీ మెల్లమెల్లగా మా దగ్గరకు వచ్చే పిల్లలు ఏంటంటే బాగా జంక్ ఫుడ్ తింటూ అలా అలవాటు ఉన్న పిల్లలే వస్తారు. చేస్తూ మన బాడీ యాక్సెప్ట్ చేయదన్నమాట. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనమే ఆటోమేటిక్గా ఆపేస్తాం. ఎప్పుడో ఒకసారి అయితే ఓకే కానీ, బట్ రెగ్యులర్గా తీసుకుంటే వాళ్ళకి ఇబ్బందే కాబట్టి వాళ్ళే ఆపేస్తారు, తినబుద్ధి కాదు వాళ్ళు. సో అలాగా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళే సార్ట్ చేసుకోగలుగుతారు అనమాట, జస్ట్ 1 hour ప్రాక్టీస్ వల్ల. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది, మెంటల్గా అకాడమిక్స్లో చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ పవర్, ఒక దాని మీద ఫోకస్ చేయగలుగుతారు. ఇప్పుడున్న పిల్లలు మెయిన్ ఏంటంటే 5 నిమిషాలు ఒక దగ్గర కూర్చోలేరు, ఒక దాని మీద ఫోకస్ చేయలేరు. యోగా చేయడం వల్ల ఏంటంటే 1 గంట కూర్చొని చదవగలుగుతారు, చదివింది వాళ్ళు బుర్రలోకి తీసుకోగలుగుతారు అనమాట. ఇప్పుడు కూడా కూర్చోబెట్టి బుక్ ముందర పెట్టి చదువు అంటే వాడు చదువుతాడు, కానీ ఎంతవరకు ఎక్కింది వాడికి మనం చెప్పలేం. అదే యోగా చేస్తున్న పిల్లోని కూర్చోబెట్టి నువ్వు చదవరా అంటే వాడు గంట వరకు ఏం నేర్చుకున్నాడో చెప్పగలుగుతాడు అనమాట. సో అది డిఫరెన్స్. పిల్లలకి యోగా అనేది చాలా ఇంపార్టెంట్. మా ఇన్స్టిట్యూట్లో కూడా మేము ఎక్కువ పిల్లల మీద ఫోకస్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు నుండి చేస్తున్న వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్లో వాళ్ళకి బాగుంటుంది. ఇది ఫ్యూచర్లో యోగానే తీసుకోమని కాదు, వాళ్ళ ఫ్యూచర్లో ఏ కెరీర్ తీసుకున్నా కానీ యోగా అనేది వాళ్ళకి ఒక మెయిన్ అసెట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు యోగా ఉంది, యోగా థెరపీ ఉంది. సో రెండింటి డిఫరెన్స్ ఏంది? రెండు ఒకటేనా? యోగా అంటే లైఫ్ స్టైల్ అండి, అది ఒక లైఫ్ స్టైల్. దాన్ని మనము ట్రీట్మెంట్ అనుకోకూడదు. యోగా థెరపీ అనేది ట్రీట్మెంట్ ఓరియంటెడ్ అనమాట. ఇప్పుడు యోగా థెరపీ అంటే మన దగ్గరకు వచ్చిన పేషెంట్ డిజీజ్తో ఒక జబ్బుతో వస్తాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ అనుకోండి, మనం బ్యాక్ పెయిన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేదాన్ని యోగా థెరపీ అంటాం. యోగాలో ట్రీట్మెంట్ ఇవ్వడం యోగా థెరపీ. యోగా అనేది హోల్ లైఫ్ స్టైల్ అనమాట. మన సెల్ఫ్ డిసిప్లిన్ నుండి ఆసనాసు, ప్రాణాయామాసు, మెడిటేషను, మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ని ఎట్లా మనం డిజైన్ చేసుకోవాలి అదంతా యోగాని. యమ నియమ ఆసన ప్రాణాయామ అని అష్టాంగ యోగా అని పతంజలి మహర్షి చెప్పారు. సో యోగా అంటే అది పెద్ద సబ్జెక్ట్ అనమాట. యోగా థెరపీ అనేది అందులో ఒక చిన్న పార్ట్, అంటే హెల్త్ ఓరియంటెడ్ గా ఉండేదాన్ని ఒక యోగాలో ఒక పార్ట్ యోగా థెరపీ, ట్రీట్మెంట్ ఓరియంటెడ్ అనమాట. ఇప్పుడు యోగా చేస్తారు కదా అండి చాలా మంది, వాళ్ళు చేసే సాధారణ మిస్టేక్స్ ఏంటి? ఫస్ట్ మిస్టేక్ వచ్చి కన్సిస్టెన్సీ లేకపోవడం అండి. చాలా మంది యోగా ప్రాక్టీస్ చేస్తాము అనుకుంటారు, ఫస్ట్ డే వస్తారు, సెకండ్ డే వస్తారు, థర్డ్ డే నిద్ర లేలేరు, ఇవాళ రాలేను, స్కిప్ అయిపోతుంది. నెక్స్ట్ వీకెండ్ వస్తుంది, సో సాటర్డే సండే స్కిప్ అయిపోతుంది, మండే పోదాంలే అనుకుంటారు, అప్పుడు నిద్ర లేలేరు, స్కిప్. సో కన్సిస్టెన్సీ ఉండదు అనమాట. చాలా మంది చేసే ఫస్ట్ మిస్టేక్ అది. సరే అలా కూడా లేసి వచ్చి చేశారు అనుకోండి. కొంతమంది ఏం చేస్తారు, ఏదో యూట్యూబ్ చూసి చేస్తారు కదా, అప్పుడు ఈ బ్రీతింగ్ అనేది అది చాలా ఇంపార్టెంట్. బ్రీతింగ్ ఎక్కడ జరగాలి, ఎక్కడ ఇన్హలేషన్ జరగాలి, ఎక్కడ ఎగ్జలేషన్ జరగాలి, అది వాళ్ళకి తెలియదు పాపం. అక్కడ వీడియోలో అవన్నీ చెప్పే పని అయితే పర్లేదు, చెప్పకుండా దాన్ని జస్ట్ చూస్తూ చేసే వాళ్ళకి అదొక బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆసనాస్ అండి. నేను ఈ ఆసనా చేసేయాలి అని అనుకుంటారు, మన బాడీకి ఎక్కువ స్ట్రెయిన్ ఇచ్చేస్తారు, అంటే ఇవ్వాల్సిన దానికంటే కూడా అనమాట. ఇప్పుడు అందరూ
చేతులు కింద పెట్టి కాలేదు పైకి ఎత్తేయలేరు కదా. కొందరి బాడీ టైప్ దానికి సపోర్ట్ చెయ్యదు, మెల్లమెల్లగా తీసుకెళ్లాలన్నమాట మనం ఆ స్టేజ్కి. బట్ ఫస్ట్ డేనే నేను అంటే చేసిన కొద్ది టైంలోనే నాకు ఆసన రాలేదు అని అనుకుంటారు అనమాట. అది కాదు, బాడీకి ఎక్కువ స్ట్రెయిన్ ఇచ్చేస్తారు ఆసన గెయిన్ చేయడం కోసం. అలా కాకుండా మెల్లగా ప్రాక్టీస్ చేయాలి, టైం పడుతుంది అనమాట. ఒక్కొక్కరి బాడీ టైప్, ఇప్పుడు నాతో పాటు చేసే అమ్మాయికి ఆసన వచ్చేసింది, నాకు రాలేదు, ఎందుకు నాదేమన్నా తప్ప అనుకుని ఎక్కువ స్ట్రెయిన్ చేసేస్తారు మజిల్స్ని. అప్పుడు ఇబ్బంది పడేది ఎవరు? మన బాడీనే కదా. సో అవన్నీ మిస్టేక్స్ అనమాట. సో ఇప్పుడు మీరు అంటారు కదా ఇంత స్ట్రెయిన్ అని చెప్పేసి, మీరు ఎక్కువ కష్టపడి చేసిన ఆసనం ఏంటి టఫెస్ట్? నేను స్ప్లిట్స్ చేయడానికి అప్పుడు ఇబ్బంది పడ్డాను. నేను ప్రాక్టీస్ చేసే టైంలో స్ప్లిట్స్కి చాలా ఇబ్బంది పడ్డాను. బట్ పర్లేదు, అంటే ఆ టైంలో అది నాకు చాలా డిఫికల్ట్ అనిపించింది అనమాట. నేను నేర్చుకునే టైంలో స్ప్లిట్స్ అలా. బట్ మెయిన్ డిఫికల్టీ ఏంటి అంటే ఆసనాస్లో మనం కేటగరైజ్ చేయలేం, ఎందుకంటే బోల్డ్ ఆసనాలు ఉన్నాయి కదా. అందులో ఏది ఎక్కువ డిఫికల్ట్ అని మనం చెప్పలేము. మెయిన్ థింగ్ ఏంటంటే స్టెబిలిటీ అండి. మీరు ఆసన చేసినా కానీ హోల్డ్ చేస్తే సూపర్ కదా, హోల్డ్ చేయగలగాలి. వణుకుతారు, ఎక్కువ వణికేస్తారు. ఇప్పుడు చాలా మంది చూసారు అనుకోండి, ఆసన చేసేస్తాం, అందులో హోల్డ్ చేయగలిగితే అది డిఫికల్ట్ పార్ట్, ఆ కంట్రోల్ రావడం అన్నమాట. మీరు ఇప్పుడు చిన్నప్పటి నుంచి వెళ్ళి యోగా నేర్చుకుంటున్నారు కదా, డిఫికల్ట్ పార్ట్ ఏంటి దీంట్లో మీ జర్నీలో? చిన్నప్పటి నుండి ఎప్పుడు నాకు డిఫికల్ట్ అనిపించలేదండి, రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండేదాన్ని. మా నాన్నగారు ఏంటంటే చిన్నప్పుడు 1 డే కూడా స్కిప్ అయ్యేదాన్ని కాదు. ఎప్పుడన్నా మా రిలేటివ్స్లో పెళ్లి జరిగింది అనుకోండి, హోటల్ రూమ్లో కూడా బెడ్షీట్ వేసుకొని కింద చేసేదాన్ని. అంటే ఈవెన్ 1 డే కూడా స్కిప్ చేయలేదన్నమాట. సో అప్పుడు ఎప్పుడు డిఫికల్టీ అనిపించలేం. బట్ ఇప్పుడు నేనేంటంటే ఒక యోగాని కెరీర్గా చూస్ చేసుకున్న తర్వాత చిత్తూరు జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీ. అందులో ఏంటంటే నా కొలీగ్స్ అనుకోండి, మా మిగిలిన డిస్ట్రిక్ట్ ఆఫీస్ బేరర్స్ కానీ, మా స్టేట్ బాడీ కానీ, నేను చిన్నపిల్లని, కొంతమందికి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కొంతమందికి తక్కువ చూపు ఉంటుంది. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడము, అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేనేమో అని అనుకోవడము, లేకపోతే వీళ్ళు మనల్ని చిన్న చూపు చూస్తున్నారు, వాళ్ళకి మనం ప్రూవ్ చేసుకోవాలి, ఆ కన్ఫ్యూజన్, అందులో కొంచెం నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు మీరు డైలీ చేస్తా స్కిప్ చేయను అన్నారు కదా, సో మరి పీరియడ్స్ ఉన్నప్పుడు ఎట్లా చేస్తుండే? అప్పుడు వేరేటివి ఏమైనా ఉంటాయా? నేను చిన్నప్పుడు స్టార్ట్ చేశాను కాబట్టి ఒక సర్టైన్ ఏజ్ వరకు అట్లా డైలీ రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండేది అనమాట. నాట్ ఈవెన్ 1 సింగిల్ డే నేను స్కిప్ చేసింది లేదు. బట్ కాస్త తర్వాత ఆటోమేటిక్గా పీరియడ్స్ టైంలో యోగా చేయకూడదండి. మీరు ఎన్ని రోజులు అయితే లీడ్ అవుతున్నారో అన్ని రోజులు యోగా చేయకూడదు. జస్ట్ ప్రాణాయామం వరకు అయితే ఓకే, యోగా ఆసనాస్ చేయకూడదు. అంటే బాడీకి మనం ప్రెషర్ ఇవ్వకూడదు అనమాట. ఆ టైంలో రిలాక్సేటివ్ శవాసన వేసేసి ప్రాణాయామం చేసుకుంటే చాలు. చాలా మంది ఈ యోగాసనాలు యూట్యూబ్లో థంబ్నెయిల్స్ అయితే పీరియడ్స్ అప్పుడు క్రాంప్స్ తక్కువ అయ్యడానికి కొన్ని ఆసనాలు అని చెప్పి చెప్తారు. హౌ ఫార్ డూ యూ అగ్రీ విత్ దట్? అవును, అది 100% కరెక్టే. అంటే ఇప్పుడు నేను చెప్పేది పీరియడ్ టైంలో అనమాట. పీరియడ్ టైంలో కాకుండా మీరు రెగ్యులర్ ప్రాక్టీస్లో ఈ ఆసనాస్ చేశారనుకోండి, ఒక సెట్ ఆఫ్ ఆసనాస్, పీరియడ్ టైంలో వచ్చే క్రాంప్స్ తగ్గుతాయి. అప్పుడు క్రాంప్స్ రాకోకుండా ఉండడానికి, ఒకవేళ వచ్చినా కానీ మీకు పెయిన్ అనిపించదు, పీరియడ్ టైంలో పెయిన్ రెడ్యూస్ అవ్వడానికి, అంటే ప్రివెన్షన్ అనుకోండి. ఓకే, అంటే పీరియడ్స్ అప్పుడు కాకుండా పీరియడ్స్ ముందు ఇవి చేస్తే, అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అనుకోండి, పీరియడ్స్ టైంలో మీరు ఇబ్బంది పడరు. అలాగా, అంటే పీరియడ్స్ టైంలో చేయమని కాదు, ఆసనాలు చేయకూడదు కూడా, అప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ కదా, చేయకూడదు. ముందు ప్రాక్టీస్ లో మీరు అలవాటు చేసుకుంటే, మీరు దాన్ని ఇంకాపరేట్ చేసుకున్నారు అనుకోండి, పీరియడ్ టైంలో ఇబ్బంది పడరు. ఓకే, చాలా మంది మా ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే గర్ల్స్ మిగతా టైంలో జిమ్కి వెళ్తారు, పీరియడ్స్ టైంలో యోగా చేస్తారు. ఎందుకంటే అది కొంచెం అల్గా ఉంటుంది కదా, మంచిగా అట్లీస్ట్ మూమెంట్ ఉంటుంది బాడీ అని అంటారు. తప్పండి, పీరియడ్స్ టైంలో రిలాక్స్ అయిపోవాలి. బట్ ఇప్పుడు మనం డైలీ ఇప్పుడు కాలేజ్ మానేయలేం పీరియడ్స్ అనేసి, అప్పుడు జరుగుతుండే ఆ ఫిజికల్ మూమెంట్ సరిపోతుంది, కానీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు. ఆ టైంలో రిలాక్స్ అయిపోవడం మేలు, బ్లీడింగ్ అయ్యేంత వరకు అని నేను చెప్తాను. ప్రాణాయామ చేసుకోండి, మీకు రిలీఫ్ రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. ఆసనాస్ అయితే వద్దనే నేను చెప్తాను. ఇప్పుడు యోగాతోని నిజంగా ఇన్నర్ పీస్ వస్తుందా? డెఫినెట్లీ 100% వస్తుంది. మీరు యోగా అంటే ఏంటి? మనం నార్మల్గా ఏం చెప్తాం, బాడీని, మైండ్ని, సోల్ని కంబైన్ చేయడం అంటాం అనమాట. మైండ్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ అనమాట యోగాలో. మైండ్ అనేది ఎప్పుడైతే థాట్స్ని తగ్గిస్తుందో, అంటే ఏంటి, ఇప్పుడు ఒకదాని మీద మనం థాట్ తీసుకురాగలిగాం అనుకోండి, మనకు మనసు ప్రశాంతంగా ఉన్నట్టు. ఎప్పుడైతే ఆలోచనలు తగ్గుతాయో మనశ్శాంతి వస్తుంది అంటారు. అది యోగాతో సాధ్యం అండి. మీరు యోగా చేస్తున్నంతసేపు మీ ఆలోచన ఇంకో చోటకి తక్కువ వెళ్తుంది అనమాట, ఎక్కువ డీవియేట్ అవ్వదు మైండ్. ఇప్పుడు ఒక ఆసన చేయాలి, నేను వృక్షాసన చేస్తున్నాను అనుకోండి, నేను ఒక కాలు మీద నిలబడాలి,
నేను ఎక్కడెక్కడ ఆలోచిస్తే ఇక్కడ నిలబడతానా? లేదు, పడిపోతాను. ఆబ్వియస్లీ పడిపోతాను. అక్కడ నేను నిలబెట్టాలి అంటే నా మైండ్ అక్కడ పెట్టాలి. ఆబ్వియస్లీ నాకు ఆ థాట్స్ అనేవి తగ్గిపోతాయి, ప్రశాంతత వస్తుంది. ఆసన చేయడం వల్ల నాకు ఆ బెనిఫిట్ ఉంటుంది అనమాట, ప్రశాంతత పొందుతాను. సో యోగా అనేది డెఫినెట్గా మనకి ఇన్నర్ పీస్ని ఇస్తుంది. మీరు ఇది జస్ట్ ఒక ఆసనాకే అలా అయ్యింది, ఒక 1 hour ప్రాక్టీస్, డైలీ ప్రాక్టీస్, సంవత్సరాల పరంగా ప్రాక్టీస్, ఊహించండి ఎలా ఉంటుంది మన పీస్, మన మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది. సో యోగా ద్వారా తప్పకుండా ఇన్నర్ పీస్ వస్తుంది. ఇప్పుడు చాలా మంది బయటకు వెళ్ళలేక ఇంట్లోనే ఆన్లైన్ తీసుకుంటున్నారు యోగా క్లాసెస్. సో ఆన్లైన్ బెటరా, ఆఫ్లైన్ బెటరా? ఆన్లైన్ త్రూ ఏమైనా నిజంగా ప్రయోజనాలు ఉంటాయా? ప్రయోజనం అనేది ఉంటుందండి, బట్ నన్ను సజెస్ట్ చేయమంటే ఆఫ్లైన్ బెటర్. ఎందుకంటే డైరెక్ట్గా ప్రాక్టికల్గా ఇంటరాక్ట్ అవుతూ చేస్తాం కాబట్టి గురువుతో బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది కుదరట్లేదు కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు చాలా మంది. అంటే ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆన్లైన్కి వెళ్తారనమాట. బట్ బెనిఫిట్ ఉంటుంది, పర్లేదు, బెనిఫిట్ ఉంటుంది. బట్ ఇప్పుడు నేను ఆఫ్లైన్ అనుకోండి, చూసి డైరెక్ట్గా చెప్పగలుగుతాం అనమాట. ఆన్లైన్లో చాలా కొంచెం కష్టం అవుతుంది ఆ సిచ్యువేషన్. బట్ ఏమంటే బెనిఫిట్ అయితే వస్తుంది. ఆఫ్లైన్లో బెటర్గా ఉంటుంది, బాగుంటుంది కంపారిటివ్లీ ఆన్లైన్. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు కూడా ఈ మధ్యలో జిమ్ చేసేసి అవన్నీ రీల్స్ అవన్నీ పోస్ట్ చేస్తున్నారు. అది మీరు ఎంతవరకు లైక్ వాటిని ఓకే సమర్థిస్తారు? చేయొచ్చండి. మన యోగా ఫిలాసఫీ ప్రకారం కూడా 5th month వరకు చేయొచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రాక్టీసెస్ చేయొచ్చు. 5th month తర్వాత కూడా చిన్న చిన్నవి చేయొచ్చు అనమాట. బట్ అది బాడీ టైప్ అనమాట. కొంతమందికి అంతకు ముందే ఉన్నాయనుకోండి, ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అయింది బట్ ప్రెగ్నెన్సీ ముందు కూడా యోగా ప్రాక్టీస్ ఉందనుకోండి, చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. లేదు ప్రెగ్నెన్సీలోనే స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, కొంతవరకు లిమిటేషన్స్ ఉంటాయి. వాళ్ళు ఫుల్ ఆన్ శీర్షాసనం వేసేయడం అవన్నీ చేయకూడదు. ముందే అంటారు కదా పూర్వవాసనలు ఉన్నాయనేసి, అలా ఉంటే చేసుకోవచ్చు, అదేమి ఇబ్బంది లేదు. బట్ అప్పటికప్పుడే నేను అవన్నీ చేసేయాలి అంటే కష్టం, లిమిటేషన్స్ ఉంటాయి. బట్ కొంతవరకు చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ యోగా కూడా ఉంటుంది అనమాట. ప్రెగ్నెన్సీ యోగా స్పెషల్గా ఉంటుంది అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి చేయించేటివి అనమాట. అవి ఏ మంత్ వరకు చేస్తారు? 9th month దాకా చేస్తారా, లేకపోతే? చేయొచ్చు మనము, అంటే 5th month వరకు ఒక రేంజ్లో చేయొచ్చు. ఆ తర్వాత తగ్గించేస్తాం అనమాట, చేయొచ్చు మనం లాస్ట్ 9th month వరకు కూడా, పర్లేదు. ఇప్పుడు ఇది మోస్ట్లీ ఎట్లా కన్వే అవుతుంది అంటే, జిమ్ అంటే ఫర్ మెన్, ఉమెన్కి యోగా అని చెప్పేసి, ఇంకా కొన్ని కమ్యూనిటీ వాళ్ళు ఉమెన్ని బయటకు పంపొద్దు అని చెప్పేసి యోగాని ప్రిఫర్ చేస్తారు. మీ టేక్ ఏంది దీనిపైన? అంటే జెండర్ ఉంటుందా యోగాకి? యోగాకి జెండర్ లేదండి. యోగా అనేది యూనివర్సల్. అసలు యోగా అనేది యూనివర్సల్. అందరు చాలా మంది ఇదే ఈ జెండర్ డిస్క్రిమినేషన్ కానీ రిలీజియస్ పరంగా కానీ యోగాని తీసుకొస్తూ ఉంటారు. బట్ యోగా అనేది యూనివర్సల్ అనమాట. మీరు ఇప్పుడు అన్నట్లు ఆడవాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడానికి ఇంట్లోనే ఉంచేసి మీరు యోగా చేసుకోండి అంటారు, వాళ్ళు జిమ్కి వెళ్తారు. అది ఒక పరంగా తీసుకోండి. ఇప్పుడు వాళ్ళ హౌస్ హోల్డ్ రెస్ట్రిక్టెడ్ అనుకోండి, అది బెనిఫిటే కదా అమ్మాయికి. ఎట్లా జిమ్కి పంపిరు, అట్లీస్ట్ ఇంట్లోనే యోగా చేసుకొని ఇస్తారు కదా. అంటే యోగా వాళ్ళకి హెల్ప్ అయినట్లే కదా. బయటకు వచ్చి చేస్తే ఇంకా బ్రహ్మాండం. జిమ్ తో పోలిస్తే, తను జిమ్ చేసి తెచ్చుకున్న బెనిఫిట్స్ యోగా చేయడం వల్లే వస్తున్నాయి కదా తనకి. సో అదన్నా అలౌ చేస్తున్నారని ఆనందపడాలి మనం. అలా అంటూ ఏమీ లేదనమాట. మన ఫిలాసఫీ చెప్పింది ఏంటంటే యోగా ఇస్ యూనివర్సల్. యోగా అనేది ఉమెన్కి చాలా ఇంపార్టెంట్, వాళ్ళ హెల్త్కి. దే గో త్రూ ప్రెగ్నెన్సీ అండ్ మెన్స్ట్రుయేషన్ కాబట్టి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషల్లీ ఉమెన్కి వాళ్ళకి ఎక్కువ అథారిటీ ఉంది యోగా చేయడానికి అనేసి మన ఫిలాసఫీ కూడా చెప్తుంది అనమాట. చాలా మంది మెన్ ఏమనుకుంటారు, ఇట్స్ నాట్ ఫర్ మెన్, అది ఏదో ఫెమినిన్ యాక్ట్ గా ఫీల్ అయిపోతారు అనమాట. అది చాలా సాఫ్ట్ నోళ్ళు చేస్తారు, మేము చేయకూడదు, మేము బాడీ బిల్డ్ చేయాలి అని ఫీల్ అయిపోతుంటారు. అలా ఏం కాదు, అవన్నీ ఇప్పుడు వచ్చాయి కదా. సో అట్లా ఏం కాదనమాట. మీరు చూడండి మా కాంపిటీషన్స్ లో, యోగా కాంపిటీషన్స్ లో అబ్బాయిలు పిల్లలు ఎంత బాగా చేస్తారు. ఆల్ ఇండియా పోలీస్ లో మెన్ యోగా చేస్తారు, మీరు చూస్తే షాక్ అవుతారు అనమాట. అంటే పోలీస్ ఆఫీసర్ యోగా చేస్తాడు అంటే రెండు సింక్ అవ్వట్లే కదా. బట్ అక్కడ చూసారంటే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. పెద్ద పెద్ద అథారిటీస్ ఉండే పోలీస్ ఆఫీసర్ కూడా ఒళ్ళు ఉంచుతుంటాడు అనమాట. అంత బాగా చేస్తారు ఆసనాలు, అడ్వాన్స్ ఆసనాలు. సో అదంతా మిస్కన్సెప్షన్ అండి. అది మన సొసైటీ అలా దిద్దేసింది అంతేగాని జిమ్స్ అవంతా వాళ్ళే చేయాలి, అబ్బాయిలు అమ్మాయిలు యోగా చేసుకోవాలి అనేసి. బట్ అట్లా ఏం లేదు. ఈ మధ్యలో విన్నదాని ప్రకారము యోగాని కూడా ఒక స్పోర్ట్ లాగా పెడుతున్నారు అంట, అది నిజమేనా? అవును, డెఫినెట్లీ చాలా తక్కువ మందికి ఎక్స్పోజ్ అయింది ఇది. బట్ యోగా అనేది స్పోర్ట్స్లో ఇంక్లూడ్ అయింది అనమాట మన వరల్డ్ వైడ్గా. ఇన్ఫ్యాక్ట్ వచ్చే మంత్లో ఫస్ట్ వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరగబోతుంది గుజరాత్లో, అహ్మదాబాద్లో.
అంటే యోగాని స్పోర్ట్స్ కోటా కిందకి తీసుకొచ్చారు. ప్రెసెంట్ అయితే బి కేటగిరీలో ఉంది. అంటే అది చేయడం వల్ల పిల్లలు స్టేట్ లెవెల్ గెలిచి నేషనల్కి వెళ్ళారనుకోండి, వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది కదా, ఆ సర్టిఫికేట్ వాళ్ళు కోటాలో పెట్టుకోవచ్చు. ఫర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు రాసినప్పుడు కోటాలో యూజ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి హెల్త్ పరంగా హెల్త్ ఉంది, ఎడ్యుకేషన్ పరంగా కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట యోగా. యోగాలో డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు కాంపిటీషన్స్ ఉంటాయండి. డిస్ట్రిక్ట్ లెవెల్లో క్వాలిఫైనల్, స్టేట్ నుండి నేషనల్, ఆ తర్వాత ఖేలో ఇండియా, నేషనల్ గేమ్స్, స్కూల్ గేమ్స్లో కూడా ఉంది యోగా. ఆల్ ఇండియా యూనివర్సిటీస్ కండక్ట్ చేస్తారు, సిబిఎస్ఈ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు, ఆల్ ఇండియా పోలీస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో చాలా మంది యోగాని ఇప్పుడు తీసుకొచ్చారనమాట స్పోర్ట్స్కి, కాంపిటీషన్స్ని రన్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే రాబోయే ఒలింపిక్స్లో యోగాని కూడా ఇంక్లూడ్ చేస్తాము అనేసి అంటున్నారు. ఓకే, మీరు వీటిలలో దేంట్లో పార్టిసిపేట్ చేసినారు? నేను చిన్నప్పుడు యోగా ప్రాక్టీస్ చేసిన తర్వాత అథ్లెట్గా ఉన్నానండి. ట్వైస్ 2 times నేషనల్స్కి వెళ్ళాను, 2 times స్టేట్ గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు నేను అథ్లెట్గా కాకుండా కోచ్లా ఉన్నాను అనమాట. నేను అథ్లెట్స్ని ట్రైన్ చేస్తున్నా, నేను అథ్లెట్స్ని పంపిస్తున్నా స్టేట్ అండ్ నేషనల్ లెవెల్స్కి. ఇప్పుడు యోగా చేస్తాం కదా అండి మనం, దాన్ని పొద్దున చేస్తే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, ఈవినింగ్ చేస్తే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి? యోగా నేను బ్రహ్మముహూర్తంలో లేచి ఒక నిమిషం ఓకే, యోగా అనేది మార్నింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఎందుకంటే త్రూ అవుట్ డేని మీరు ఆ ఎనర్జీ క్యారీ చేయొచ్చు. ఈవినింగ్ అలసిపోతారు, మోస్ట్లీ స్కిప్ చేసేస్తారు, చాలామంది చేయలేరు, ఇప్పుడు ఎందుకులే రేపు చూసుకుందాం అనుకుంటారు. సో మార్నింగ్ మీ రొటీన్లో యాడ్ చేసుకుంటే బెస్ట్ అని చెప్తాను నేను యోగా. ఈవినింగ్ కూడా చేయొచ్చు, మీరు చేస్తాను సిన్సియర్గా ఈవినింగ్ పెట్టుకోగలుగుతాను, మీ రొటీన్లో యాడ్ చేసుకోవచ్చు అంటే ఈవినింగ్ కూడా చేయొచ్చు. బోత్ సన్సెట్ అండ్ సన్ రైజ్ టైమ్స్ ఉంటాయి చూసారా, అది బెస్ట్ టైం యోగా ప్రాక్టీస్కి. మ్యామ్, మా వ్యూవర్స్ కోసం అని కొన్ని యోగాసనాలు చేసి చూపెడతారా? లైక్ బిగినర్స్ ఆర్ అడ్వాన్స్డ్ కొన్ని? షూర్, తప్పకుండా చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను కొన్ని ఆసనాలు చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం చూడబోతున్నాం శ్రీమోత్తానాసన. ఇది ఒక ఫార్వర్డ్ బెండింగ్ ఆసనం. చూడడానికి సింపుల్గా అనిపించవచ్చు, కానీ మన బాడీలో ఉండే స్ట్రెస్ లాగడానికి ఇది ఒక సూపర్ టూల్. హ్యామ్ స్ట్రింగ్స్ అండ్ లోవర్ బ్యాక్ ఇక్కడ బాగా పవర్ఫుల్గా స్ట్రెచ్ అవుతాయి. మన పొట్ట భాగంలో ఉండే ఆర్గాన్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి మన డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్లియర్ చేసేస్తాయి. మైండ్ని బాగా పీస్ఫుల్గా ఉంచుతుంది, ఎటువంటి యాంగ్జైటీ ఉన్నా కానీ తగ్గిపోతుంది. సెకండ్ ఆసన కూర్మాసన. దీనే టాటాయిస్ పోజ్ అని కూడా అంటారు. ఇక్కడ కాళ్ళని కాస్త వైడ్ చేసి చేతులను కాళ్ళ కింద నుండి వెనక్కి చాపి ఇలా బోర్ల వంగాలి. తాబేలు ఎలా అయితే దాని ఆర్గాన్స్ అన్నిటిని లోపలికి విత్డ్రా చేసుకుంటుందో, ఇది కూడా మన ఫోకస్ని బయట ప్రపంచం నుండి లోపలికి మళ్ళిస్తుంది. ఇక్కడ మన స్పైన్, షోల్డర్స్ అండ్ హిప్ జాయింట్స్ బాగా ఫ్లెక్సిబుల్ అవుతాయి. రెస్ట్లెస్గా ఉండే మైండ్కి ఇది మంచి ఆసన, కంప్లీట్గా కామ్ చేస్తుంది. ఇప్పుడు మనం చూడబోతున్నాం యోగ నిద్రాసన. ఇది కాస్త అడ్వాన్స్ ఆసన, సో ఒక మాస్టర్ గైడెన్స్లో చేయమని నేను సలహా ఇస్తాను. ఇక్కడ మన వెన్నెముక మొత్తం పీక్ లెవెల్లో స్ట్రెచ్ అవుతుంది, నరాలన్నీ యాక్టివేట్ అవుతాయి. హిప్ ఏరియాలో ఉండే స్ట్రెస్ని కానీ టైట్నెస్ని కానీ పూర్తిగా తగ్గిస్తుంది. పేరుకు తగ్గట్టే బాడీకి గాఢమైన నిద్రని, రిలాక్సేషన్ని ఇస్తుంది. ఇన్సోమ్నియా ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆసన. ఇప్పుడు మనం చూడబోతున్నాం బకాసన. దీనే క్రో పోజ్ అని కూడా అంటారు. ఇక్కడ మన బాడీ వెయిట్ మొత్తాన్ని చేతుల మీద బ్యాలెన్స్ చేస్తాం. ఇది ఒక పవర్ఫుల్ ఆసన, ఇది కూడా అడ్వాన్స్ ఆసన. ఇక్కడ మన మణికట్టు, చేతులు, భుజాలు అన్నీ బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. కోర్ స్ట్రెంగ్త్ చాలా బాగా పెంచుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఇది కేవలం ఫిజికల్ ఆసన కాదు, ఎందుకంటే ఇది చేయాలంటే మన ఫోకస్ అండ్ కాన్ఫిడెన్స్ రెండు ఇంప్రూవ్ అవ్వాలి. కింగ్ ఆఫ్ ది ఆసనాస్ శీర్షాసన. ఇది ఒక ఇన్వర్టెడ్ పోజ్, తలని కిందకి పెట్టి కాళ్ళని పైకి లేపడం. ఇది చేయడం వల్ల బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, మన మెమరీ పవర్, ఫోకస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, స్కిన్ గ్లో పెంచుతుంది, ఒక యాంటీ ఏజింగ్ టూల్ లాగా బాగా పనిచేస్తుంది. మన బాడీలో ఉండే హార్మోన్స్ అన్నిటినీ పర్ఫెక్ట్గా రీబ్యాలెన్స్ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన నర్వస్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ రెండు బాగా పనిచేసేలాగా హెల్ప్ అవుతుంది.
సో మీ ఫ్యామిలీలో మీరు కాకుండా ఇంకెవరెవరు యోగా చేస్తారండి? ఫస్ట్ వచ్చి మా ఫాదర్ అండి రూట్. నాన్న డిప్లొమా చేశారు యోగాలో నేను చిన్నగా ఉన్నప్పుడు. సో అప్పుడు నాన్న డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళు. నాకు ఇంట్రెస్ట్ పెరిగి నేను స్టార్ట్ చేశాను అనమాట ప్రాక్టీస్. నాతో పాటు మా చెల్లి కూడా చేస్తూ ఉండేది ప్రాక్టీస్. తర్వాత మా అమ్మ కూడా జాయిన్ అయ్యారు. సో అలా ముగ్గురం ప్రాక్టీస్ చేస్తూ నెక్స్ట్ అందరము సర్టిఫికేషన్ పొందామన్నమాట. మా అమ్మ డిప్లొమా ఇన్ యోగా చేశారు. షీఈ్ ఆల్సో యోగా ఇన్స్ట్రక్టర్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్. తను విమెన్ బ్యాచ్ సపరేట్గా రన్ చేస్తారు అండ్ స్కూల్లో కూడా యోగా చెప్తారనమాట. నాన్న యోగా థెరపిస్ట్, పిహెచ్డి అయిపోయింది అండ్ హీఈస్ రన్నింగ్ 2 ఇన్స్టిట్యూట్స్ అండ్ యోగా థెరపిస్ట్ కాబట్టి థెరపీస్ చూసుకుంటారు త్రూ అవుట్ ద డే. అండ్ ఆఫీసెస్కి మోస్ట్లీ తిరుపతి అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ అందరికీ నాన్న యోగా చెప్తారు, కలెక్టర్స్, జేసీస్ వీళ్ళందరికీ. అండ్ ఇంకా మా సిస్టర్ అసిస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట నాన్నకి అమ్మకి. తను కూడా సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ చేసింది. సో షీఈస్ ఆల్సో ఏ యోగా టీచర్ అనమాట. నేను డిప్లొమా ఇన్ యోగా కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఎంఎస్సీ ఇన్ యోగా థెరపీ చేస్తున్నాను. ఇప్పుడు 2nd ఇయర్ చదువుతున్నాను. యోగా యాజ్ అ కెరీర్ లాగా మీరు చూస్ చేసుకున్నారు కదా, సో ఫ్యూచర్లో ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు మీరు భవిష్యత్తు? నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు నేను 2nd ఇయర్లో ఉన్నాను కాబట్టి ఎంఎస్సి నెట్ అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. యూజీసీ నెట్ అటెంప్ట్ చేసి పిహెచ్డి చేయాలని నాకు. పిహెచ్డి అయిపోయిన తర్వాత రీసెర్చ్ వైపు అన్నా వెళ్ళాలని, లేకపోతే ప్రొఫెసర్ అవుదామని అనుకుంటున్నాను. కెరీర్ అండ్ యాజ్ వెల్ యాజ్ యోగాని కాంపిటేటివ్ పరంగా ఎలానో ఉన్నాను కాబట్టి యాజ్ ఏ సెక్రటరీ ఆఫ్ వైఎస్ఏ చిత్తూరు పిల్లల్ని, మా జిల్లాలో పిల్లల్ని డెవలప్ చేయాలన్నమాట అథ్లెట్స్గా. అక్కడ కొంచెం తక్కువ అనమాట యోగా మీద అవగాహన. సో మా జిల్లాలో యోగా మీద అవగాహన ఎక్కువ ఇంక్రీజ్ చేయాలి. ఎక్కువ మంది అథ్లెట్స్, నేషనల్ అథ్లెట్స్ చిత్తూరు నుండి ప్రొడ్యూస్ చేయాలి. సో అది నా ఎయిమ్. సో ఇప్పుడు ఆ ఎయిమ్ ఉంది కదా మీకు అవేర్నెస్ ఇవ్వాలని, మరి సోషల్ మీడియాని ఏమైనా యూజ్ చేసుకుంటున్నారా మీరు? అవునండి, ఆ ప్లాన్లోనే ఉన్నాం. ప్రెసెంట్ అయితే ఆల్రెడీ ఉంది మా పేజ్ ఒకటి, యోగా అసోసియేషన్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అనేసి. అండ్ యూట్యూబ్లో కూడా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. దాంట్లో కూడా కాస్త కన్సిస్టెంట్గా ఉంటూ దాని ద్వారా కూడా ఎక్కువ రీచ్ అవుదాం అనేసి, ఎక్కువ జనాల్లోకి వెళ్దాము, అవేర్నెస్ పెరగాలి అనేసి కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ యోగా చేసే వాళ్ళు తీసుకోవాల్సిన బేసిక్ ఫుడ్ ఉంటుంది కదా, ఇవి ఖచ్చితంగా తీసుకోవాలని కొంచెం ఫుడ్ డైట్ చెప్తారా యోగా కోసం? పర్టికులర్ డైట్ అంటూ మనం చెప్పలేమండి. ఇంకోటి ఇక్కడ కూడా ఇంకోటి బాడీ టైప్ అన్నమాట. ఒకటిది ఆయుర్వేద ప్రకారం 3 దోషాస్ ఉంటాయి, వాత, పిత్త, కఫ అనేసి. ఒకటిది వాత టైప్ అవ్వచ్చు, ఒకటిది పిత్త టైప్, ఒకటిది కఫ టైప్ అవ్వచ్చు. అంటే వాత అంటే కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్కువ ఎయిర్ ఉంటుంది అనమాట. పిత్త అంటే డైజెస్టివ్ రిలేటెడ్ డిజార్డర్స్, కఫ అంటే ఫ్లమ్ రిలేటెడ్ అనమాట. సో ఒక్కొక్కటిది ఒక్కొక్క టైప్ ఉంటుంది. దాన్ని బట్టి మనం డైట్ సజెస్ట్ చేస్తాం. అందరూ చేయాల్సింది ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్, మితాహారం అంటాం, యోగాలో ఎక్కువ యూజ్ చేస్తాం. బ్యాలెన్స్డ్ డైట్ ఉంటే చాలా ఇంపార్టెంట్. మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం కదా, ఏది అంటే ఇప్పుడు మనం తినేస్తామండి, జంక్ అంతా తినేస్తాం, దాని తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు ఏది తిన్నా కానీ లోపల తీసుకోవడం కాదు, బయటికి వచ్చేటప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నారా లేదా అది ఒకటి చూసుకొని దాని తగ్గట్టు మీరు డైట్ని మార్చుకోగలిగారంటే చాలు. అంతకుమించి మీకు ఏ న్యూట్రిషన్ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, మీ బాడీనే మీకు చెప్తుంది అనమాట. ఏ డాక్టరో చెప్పాల్సిన అవసరం లేదు, మీరు మీ బాడీ మాట వింటే సరిపోతుంది. మ్యామ్, మీరు యోగాలో అచీవ్మెంట్స్ ఏంటి మీవి? బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే మేము యోగ్రామా అండి. మేము యోగ్రామా అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాం. మీరు విన్నట్టయితే ఆంధ్రాలో యోగాంధ్ర అనేసి లాస్ట్ ఇయర్ చాలా పెద్ద ఎత్తున చేశారు. అప్రాక్సిమేట్గా 300 to 350 crores ఖర్చు పెట్టారనమాట ఏపీ గవర్నమెంట్ దాని మీద. పిఎం నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు వైజాగ్లో. ఒక 5 lakh మెంబర్స్ని గ్యాదర్ చేసి ఒక వెన్యూలో యోగా జరిపించారనమాట. ఇవంతా కాకముందు మేము యోగ్రామా అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చాం. మా చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రియస్ ప్రద్యుమ్న ఐఏఎస్ గారి సహకారంతో యోగ్రామా అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చాం. అంటే యోగా టు గ్రామాస్ అనమాట. రూట్ లెవెల్లో యోగా స్టార్ట్ చేస్తే సిటీ లెవెల్లో అనే వాళ్ళకి కాస్త అవగాహన ఉంటుంది యోగా మీద. అంటే వాళ్ళకు ఒక ఆలోచన ఉందన్నమాట, యోగా చేస్తే అది హెల్త్కి సంబంధించిన. పల్లెటూరులో అనేది లేదనమాట. యోగా అంటే ఏందో అది పూజారులు చేసుకుంటారేమో అన్న ఫీలింగ్తో ఉంటారు, మనకు కాదు అనుకొని ఉంటారు అనమాట. నేను బాగానే ఉన్నా కదా, నేను ఎందుకు యోగా చేయాలి అని వాళ్ళ ఫీలింగ్. సో యోగా అనేది రూట్ లెవెల్కి, విలేజెసే కదా రూట్స్ మనకు, సో రూట్ లెవెల్కి తీసుకెళ్దాం అన్న కాన్సెప్ట్తో యోగ్రామా స్టార్ట్ చేసాం. ఫస్ట్ తిరుపతిలో, అప్పుడు చిత్తూరు తిరుపతి ఉమ్మడి జిల్లాగా ఉండేవి, తిరుపతిలో స్టార్ట్ చేసాం. బీటీఆర్ కాలనీ అనేసి. అది అందులో ఎలా అంటే వాళ్ళు పనిచేయడం, తాగడం, ఆ రెండే వాళ్ళకి, అక్కడ ఉండే మెన్కి అన్నమాట. ఆ రెండు తప్ప ఇంకేం తెలియదు. వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారో, వాళ్ళు ఏ క్లాస్, వాళ్ళ ఏజ్ అంతా కూడా వాళ్ళు పట్టించుకోరు అనమాట. అట్లాంటి మెంటాలిటీ ఉండే మెన్. అక్కడ మేము ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేసాం కలెక్టర్ గారితో. కలెక్టర్
వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పారనమాట, మీరు యోగా చేయండి, మీ లైఫ్స్ బాగుపడతాయి అనేసి. సో ఫస్ట్ మా ట్రైనర్స్ మేము వెళ్ళి అక్కడ చెప్తూ ఉంటే వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు, మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు. మేము మెల్లగా మేము కన్సిస్టెంట్ గా ఉండడం చూసి వాళ్ళు ఏమో చూద్దాము అని ఒకరొకరు రావడము. అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఉంటుంది, అక్కడ చేయించే వాళ్ళం యోగా. మేము వెళ్ళి, అది మామూలు ఉండదు, చాలా గలీజ్ ఉంటుంది అనమాట. ఆ హాల్ మేమే చిమ్ముతూ ఉంటే సెకండ్ ట్రైనర్స్ దగ్గర చిమ్మేస్తున్నాను, వాళ్ళు చిమ్మడం స్టార్ట్ చేశారు. మేము త్వరగా వెళ్ళిపోయి వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే కాస్త మాస్టర్స్ మన కోసం వెయిట్ చేస్తున్నాను, వాళ్ళు త్వరగా రావడం స్టార్ట్ చేశారు అనమాట. అలా వాళ్ళకి యోగా అనేది అలవాటైంది. ఇప్పటికీ మేము వెళ్ళకపోయినా వాళ్ళు చేస్తున్నారు, ఇప్పటికీ ప్రాక్టీస్ అక్కడ కొనసాగుతుంది అనమాట. అక్కడ ఉండే డ్రింకర్స్ అందరూ మారి వాళ్ళకి తాగడం అంటే వాళ్ళకే నచ్చట్లేదు అనమాట. తాగడము అలా ఉండడము, వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంది అని వాళ్ళకే నచ్చట్లేదు. యోగా చేయడం వల్ల వాళ్ళు రియలైజ్ అయినారు, మనం బతుకుతున్నది తప్పుగా బతుకుతున్నాం అనేసి వాళ్ళే రియలైజ్ అయ్యి మానేశారు అనమాట. చాలా మంది తాగుడు మానేశారు, వాళ్ళ ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటున్నాయి అనమాట. పిల్లలు, భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటున్నారు. సో అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా చిత్తూరులో చాలా గ్రామాల్లో యోగా అనేది కొనసాగుతుంది. మా ట్రైనర్స్ ఇప్పటికీ కూడా యోగా చెప్తున్నారు అనమాట. సెకండ్ వచ్చేసి కోవిడ్ టైంలో తిరుపతిలో పద్మావతి కోవిడ్ సెంటర్ ఉంది. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కోవిడ్ సెంటర్ ఇన్ ద ఇండియా అనమాట. నేను మా నాన్న వెళ్ళి అక్కడ చెప్పేవాళ్ళం. అండ్ చంద్రగిరిలో హీరా కాలేజ్ అని ఒకటి ఉండేది, అక్కడ కోవిడ్ సెంటర్ గా పెట్టారు ఆ కాలేజ్. నా టైంలో మా చెల్లి మా అమ్మ అక్కడికి వెళ్ళి చెప్పేవాళ్ళం. ఆ టైంలో ఇంట్లో నుండి బయటికి రావాలి అనే భయపడే సిచ్యువేషన్ అది. బట్ మేము నలుగురం అనుకున్నది ఏంటి, మా నాన్న అన్నది పోతే అందరం పోదాం, సర్వీస్ చేస్తూ పోదాం అన్న ఒక మోటోతో నాన్న నలుగురం ఇంటి బయటికి వెళ్ళాం. మా అమ్మ మా చెల్లి ఒక కోవిడ్ సెంటర్, నేను మా నాన్న ఒక కోవిడ్ సెంటర్ వెళ్ళేవాళ్ళం అనమాట. వెళ్ళగానే వాళ్ళు పీపీఈ కిట్లు ఇచ్చారు, పీపీఈ కిట్లు వేసుకొని చెప్పాలి అన్నారు. నాన్న అవ్వదన్నారు అనమాట. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాము పర్లేదు, బట్ పీపీఈ కిట్లు మాస్కులు అవన్నీ మా వల్ల కాదు అని చెప్పి వాళ్ళని అది అబ్జెక్ట్ చేసి వితౌట్ మాస్క్ నేను మా నాన్న వాళ్ళకి యోగా చెప్పాం కోవిడ్ సెంటర్లో. అది రికగ్నైజ్ చేసి ఏపీ గవర్నమెంట్ క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చింది మాకు ఆ టైం. సో దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. మ్యామ్, మీ ఇన్స్టిట్యూట్లో ఎట్లాంటి థెరపీస్ ఇస్తారు? తిరుపతిలో మాకు 2 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. శ్రీశ్రీ యోగా అండ్ వెల్నెస్ సెంటర్, ఇంకోటి శ్రీ శ్రీనివాస యోగా సెంటర్ అనమాట. ఒకటి ప్యూర్లీ జనరల్ యోగా చెప్తాం, అందులో థెరపీస్ ఉండవు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్ రన్ చేస్తాము. శ్రీశ్రీ యోగా అండ్ వెల్నెస్ సెంటర్లో థెరపీస్ ఉంటాయి అనమాట, నాన్నగారు చేస్తారు. సో మార్నింగ్ జనరల్ బ్యాచ్ అయిపోయిన తర్వాత మార్నింగ్ టు ఈవినింగ్ స్లాట్స్ ఉంటాయి. అక్కడ మెయిన్లీ మేము డిసీజ్ని డయాగ్నైజ్ చేసి పేషెంట్కి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరమో, వాళ్ళ బాడీ టైప్కి ఏది సూట్ అవుతుందో అది సజెస్ట్ చేస్తారు, అది ట్రీట్ చేస్తారనమాట నాన్నగారు. మెయిన్ మా ఇన్స్టిట్యూట్లో ఉండే వచ్చి పిఎంఎఫ్ థెరపీ, పైడలాజిన్, ఆక్యుప్రెషర్ అండ్ ఆక్యుపంచర్, ఇంకా జనరల్ యోగా థెరపీ అనమాట. ఇవన్నీ ఉంటాయి. పిఎంఎఫ్ థెరపీ ఏంటి అంటే పల్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థెరపీ అంటాం. అదేంటి అంటే లో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ క్రియేట్ చేస్తాం అనమాట. ఒక మిషన్ ఉంటుంది, మనం ఫ్రీక్వెన్సీ సెట్ చేస్తే డిసీజ్ బట్టి ఫ్రీక్వెన్సీ లెవెల్ సెట్ చేసుకుంటాము. సెట్ చేసుకుంటే ఆ కాయిల్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అక్కడ మనం పేషెంట్కి ఇప్పుడు ఏది అయితే ఇంజురీస్కి బాగా పనిచేస్తుంది అనమాట. ఇంజూర్డ్ ఉంటుందో పార్ట్, దాన్ని అక్కడ పడుకోబెడతాం, పేషెంట్ని బెడ్ మీద పడుకోబెట్టి అక్కడ సెట్ చేస్తాం అనమాట. అందులో ఏమవుతుందంటే సెల్యులార్ లెవెల్లో రిపేర్ అనేది జరుగుతుంది అనమాట. హీలింగ్ అనేది అక్కడ జరుగుతుంది. ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్ హీల్ చేస్తాయి. సెల్స్ నుండి హీల్ అవ్వడం వల్ల సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మనకు ఫస్ట్ థింగ్ వచ్చి బ్లడ్ సర్క్యులేషన్ అండి. బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉంటే బాగున్నట్లు అనమాట. సో సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ అటువంటిది ఏమన్నా ఉన్నా కానీ డిక్రీజ్ అయిపోతుంది అనమాట. సో ఓవరాల్గా అనేది హీల్ అవుతుంది. క్రానిక్ డిసీజెస్, బ్యాక్ పెయిన్, ఆర్థరైటిస్, వాటికి చాలా మంచిది. ఇంకేమన్నా ఇంజురీస్ అయిపోయిన తర్వాత హీల్ అవ్వలేకుండా ఉంటారు చూసారా, వాళ్ళకి చాలా మంచిది అనమాట. ఇంకా డయాబెటిక్ వల్ల కొంతమందికి పుండ్లు అయిపోయి ఉంటాయి కాళ్ళల్లో, వాళ్ళకి కూడా మంచిది ఈ పిఎంఎఫ్ అనేది. నెక్స్ట్ సైకలాజికల్ డిజార్డర్స్ కూడా బాగా పనిచేస్తుంది. స్ట్రెస్ లేకపోతే పిఎంఎఫ్ స్ట్రెస్కి కూడా బాగా వర్క్ అవుతుంది. అంటే బ్రెయిన్ కూడా బాగా పదునవుతుంది అనమాట. కాస్త రిలాక్స్ కూడా అవుతుంది అందులో. జనరల్ గా కూడా బాగా రిలాక్స్ అవుతుంది, స్ట్రెస్ కి పనిచేస్తుంది. ఇన్సోమియా, సూపర్ స్లీప్ వస్తుంది అన్నమాట పిఎంఎఫ్ ట్రీట్మెంట్ కానీ తీసుకున్నారంటే. సో ఇన్సోమియా వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ అది. సో సెకండ్ వచ్చేసి చైనీస్ ట్రీట్మెంట్స్ అండి. ఒకటి వచ్చి పైడలాజిన్.
పైడలాజిన్ అనేది కూడా ఉంటుంది అనమాట. అది స్ట్రెచ్చింగ్ మీద అనమాట, ఎప్పుడు ఎలా స్ట్రెచ్ ఇవ్వాలి అనేది. పైడలాజిన్ అంటే ట్యాపింగ్ స్ట్రెచ్చింగ్ మీద ఉండే ట్రీట్మెంట్. నెక్స్ట్ వచ్చి ఆక్యుప్రెషర్ అండ్ ఆక్యుపంచర్. ఆక్యుప్రెషర్ వచ్చి మైల్డ్ డిసీజెస్కి, అంటే త్వరగా క్విక్ రిజల్ట్స్ వాటికి ఆక్యుప్రెషర్. అంటే మన బాడీలో కొన్ని మర్మస్థానాలు, మర్మ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఆ పాయింట్స్ని జెంటల్గా ప్రెస్ చేసుకోవడం, డిసీజ్ బట్టి ప్రెస్ చేసుకుంటే రిలీఫ్ కోసం వస్తుంది అనమాట. ఆక్యుపంచర్ అనేది క్రానిక్ వాటికి, ఒక లాంగ్ పీరియడ్ ఉన్న డిసీజెస్కి ఆక్యుపంచర్ నీడ్లింగ్ ఉంటుంది. సన్నటి నీడిల్స్ని బాడీలోకి గుచ్చుతారు ఆ మర్మ పాయింట్స్లో. అంటే ఎనర్జీ ఛానల్స్ ఉంటాయి, ప్రాణశక్తి ఫ్లో అయ్యేది. మన యోగ శాస్త్రం ప్రకారం 72,000 నాడులు ఉన్నాయన్నమాట. సో ఆ ఎనర్జీ ఛానల్స్లో ప్రాణశక్తి అనేది ఓవరాల్ బాడీ ఫ్లో అవుతుంది. సో అక్కడెక్కడన్నా బ్లాక్ అయ్యింది అనుకోండి, ఈ నీడిల్తో మనం పంచర్ చేయడం వల్ల రిలీజ్ అయిపోతుంది, అప్పుడు హీల్ అవుతారు అనమాట. ఇటువంటి ట్రీట్మెంట్స్ అన్ని నాన్నగారు చేస్తారు. ఫైనల్ గా మీరు ఆడియన్స్ కి ఏదైనా సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారా? అందరూ లేచి మార్నింగ్ 1 hour యోగా మీ రొటీన్లో యాడ్ చేసుకోండి. అది చేయడం వల్ల మీ హెల్త్, మీ మెంటల్ పీసు రెండు బాగుంటాయి. మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండు బాగుంటాయి. అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలన్నమాట. ఫస్ట్ వారంలో ఒకరోజు చేయడం కంటే రోజు 15 నుండి 20 నిమిషాలు చేస్తే బెటరు. అండ్ థర్డ్ థింగ్ వచ్చి మీ బాడీని వినండి, డాక్టర్ని కాదు. చిన్న జలుబు వచ్చినా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతుంటారు ఇప్పుడు. అలా కాకుండా మీ బాడీ మీకు ఏం చెప్తుందో దాన్ని వినడానికి ట్రై చేయండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో యోగా చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్, సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటాం కదా, అవన్నీ కూడా క్యూర్ అవుతాయి అన్నమాట. ప్రివెంట్ అవుతాయి, రాకుండా ఉంటాయి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి యోగా అనేది మీరు ప్రాక్టీస్ చేయండి, అది నా సజెషన్. థ్యాంక్స్ యుక్త ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో చూసారు కదండి, యోగా అంటే మనకు ఓన్లీ ఒక ఎక్సర్సైజ్ లాగానే అని అనుకుంటాం, కానీ యోగా త్రూ మనకి ఎడ్యుకేషన్ ఉంటుంది, కెరీర్ ఆప్షన్ ఉంటుంది, దాంట్లో ఈ మధ్యలో స్పోర్ట్స్ కూడా పెడుతున్నారంట. సో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి.